మన సనాతన హైందవ ధర్మానికి మూలాలైన సత్యం కోసం పోరాడాలి, ధర్మంగా మనం జీవించాలి, లేకపోతే అన్యాయం ముందు మనం తల వంచకూడదు. ఇవన్నీ సో చాలా అది నేను చెప్పినట్టు యాదృచ్ఛికము కాకతాళీయము. సినిమా షూటింగ్ మొదలుపెట్టి మాకు తెలుసా ముందు మేము ఏదైనా మేము బ్రహ్మగారమా లేదా నాస్ట్రాడామస్మా ముందే ఇట్లాంటి జరుగుతాయని చెప్పడానికి, లేకపోతే తీయడానికి, సినిమాలు పొందుపరచడానికి. సో మేము మొదలుపెట్టాక అన్నీ జరిగినాయి. ఇప్పుడు మొన్న ఇక్కడ కాశ్మీరు గుల్మార్గ్లో అయితే జరిగింది. అవన్నీ మేము ముందే షూట్ చేసాము ఇక్కడ ఈ సినిమాలు, త్వరత జరిగినాయి అవన్నీ. సో అలా ఇది కాస్మిక్ దేనికైనా అదే శివుడు ఆజ్ఞ లేనిదే ఇంతకుముందు అనుకున్నాం చేమ కూడా కుట్టదు అన్నట్టు ఆయన మమ్మల్ని అందరిని ఎంచుకున్నాడు. ఆయన పరికరాలుగా మమ్మల్ని అందరిని ఎంచుకుని ఇటువంటి సినిమాని తీసి ప్రజలకు అందించండి, ఒక మంచి సందేశాన్ని, మన సనాతన హైందవ ధర్మాన్ని ఏంటన్నది భవిష్యత్ తరాలకు తెలిసేలా దాని ప్రచారం చేయమని మాకు ఈ సినిమాని మాకు అప్పగించినట్టుగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా సంయుక్త అందమైన రూపమే కాదు హావభావాలు కూడా ప్రకటించడం. అండ్ ఈ సినిమాలో మీ పాత్ర ఏదైతే ఉందో మహిళలకి సంబంధించి కానీ వాళ్ళని ఇన్స్పైర్ చేసే పాత్ర లాంటిదా లేదా ఆ యాంగిల్లో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? నో, అది పాట రిలీజ్ చేసాం మన సాంగ్ బ్రహ్మాండంగా. సో అదేమి ఐటమ్ సాంగ్ ఏం కాదు, అది మామూలుగా ఇంతకుముందు సినిమాల్లో కూడా నేను చేసే సినిమాల్లో ఉన్నాయి, కానీ ఇది అటువంటి ఐటమ్ సాంగ్ కాదు. ఇది ఒక సందర్భానుచితంగా ఆ సినిమాలో వచ్చే ఒక మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పుట్టినరోజు పండుగ జరుగుతున్న సందర్భంగా వచ్చే పాట అది. ఇది డైరెక్టర్ గారు ఎలా రాశారంటే, నా క్యారెక్టర్ గురించి నేను ఏమైనా చెప్తే అది స్టోరీ లైన్ నేను చెప్పాలి. ఓకే, అది ఇలా అవుతుంది ఈ సీక్వెన్స్. సో నాకు ఒకటి ఏంటంటే మై క్యారెక్టర్ విల్ కమ్ ఇన్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. సో కొంచెం సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఐఎమ్ లుకింగ్ ఫర్ హిస్ ఎక్స్ప్రెషన్ బికాస్ ఐ డోంట్ నో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్ స్టోరీలో ఉన్నది. కానీ ఒక సర్ప్రైజింగ్ మూమెంట్లో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ లాగా మై క్యారెక్టర్ విల్ కమ్. ఇట్ విల్ బీ వెరీ డిఫరెంట్. నేను ఇలా ఒక క్యారెక్టర్ ఇట్లాంటి ఒక సీక్వెన్స్ నేను ఇప్పటివరకు నేను చేయలేదు. అబ్సల్యూట్లీ. ఇలాంటి సినిమాల్లో కొంచెం డివైన్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఏమైనా రెఫరెన్సెస్ తీసుకోవడం, హోంవర్క్ చేయడం లాంటివి జరిగిందా? No, fortunately, I don't have to do any extra homework for something related to this. I mean, because that's something that's part of my life. So just because I'm doing a film, I don't have to do an extra homework because this is part of my life. ఇప్పుడు నేను వేరే ఏమైనా ఒక పోలీస్ క్యారెక్టర్ అట్లాంటి ఏమైనా చేయాలంటే నేను హోంవర్క్ చేయాలి దాన్ని బట్టి. బట్ దిస్ ఇస్ లైక్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ దిస్ మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యేప్పుడు ఐ వాజ్ జస్ట్ ఎంటరింగ్ తెలుగు సినిమా. సో మనం కొంచెం అలా ఆలోచిస్తే విల్ బీ లైక్ పెద్ద హిట్ అని తెలుసు అప్పట్లో. అండ్ వెన్ వీ నో దట్ ఆ హైప్ ఆ టైంలో రిలీజ్ అయిన తర్వాత ఆ హైప్ అవన్నీ చూసి మనం అనుకోలేం కదా, కొన్ని యూనో ఇయర్స్ తర్వాత మనకు కూడా ఇది సెకండ్ పార్ట్ వస్తే మనకి ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉంటుంది, విల్ నాట్ థింక్ ఆల్ దాట్. సో అలా ఆలోచిస్తే దట్ ఇన్ ద బిగ్గర్ పిక్చర్ ఇట్ ఆల్ ఫీల్స్ గుడ్ అండ్ నైస్. ఎగ్జాక్ట్లీ, ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్. ఫస్ట్ చూసినప్పుడు అఖండ చూసినప్పటికే అందరికీ అసలు ఒక యూఫోరిక్ మూమెంట్ వచ్చేసింది సార్ని చూసి. అవును, సెకండ్ పార్ట్లో నేను ఉంటానని మీకు అనిపించింది అప్పుడు? అసలు ఎలా మనం ఆలోచన కూడా లేదు. సి సో ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు ఈ కాల్ ఈ క్యారెక్టర్ ఎలా యాడ్ చేశారు, బికాస్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ దేర్ ఇస్ అ డిఫరెంట్ హీరోయిన్ and then how that is transitioning. So we are not paired in this movie. So I play a very important character. సో ఆ క్యారెక్టర్ని ఈ స్టోరీలో ఎలా బ్లెండ్ చేశారు ఇవన్నీ చాలా ఉన్నాయి ఈ మూవీలో. ఐ వాంటెడ్ టు ఆస్క్, మనకి దేవుళ్ళ కథలు ఇవన్నీ తెలియాలంటే అమ్మ, నానమ్మ, అమ్మమ్మలు వీళ్ళే చెప్తారు. మీకు అలా ఎవరైనా చెప్తారు? ఓకే, సో మా చిన్నప్పుడు మా తాతగారు యూస్ టు టెల్ మీ స్టోరీస్. కానీ మా అమ్మమ్మకి ఒక్కటే ఒక స్టోరీ తెలుసు, హిరణ్యకశిపు. సో షీ యూస్ టు డూ దిస్. ఎప్పుడు నేను అడిగినా బట్ ఐ యూస్ టు హ్యావ్ లిసన్ టు దాట్, ఐమ్ నాట్ ఎక్సాజరేటింగ్, సమ్ 500 times.
అదే కదా till that అదే కదా ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. she only knows one poem she used to tell me, and this ప్రహ్లాదుడు, and then she used to make that into a child, అంటే ఒక చిన్న పిల్ల, నేను చిన్నప్పుడు how she used to say is in the story they'll ask, no, is he inside this pillar, then so my amma used to be it like, is he there in the fan? Yeah. Is your God there in the fan? So ala marchkuni she used to tell that story anamata. But my grandfather used to tell me a lot of story, but other than that I used to read a lot. అందుకే ఈ రోజుకి చూడు భలే గుర్తుండిపోయింది. ఫ్యాన్ చూసినప్పుడు హిరణ్యకశిపుడు గుర్తొస్తాడు. No, not that. Other than that also I have read Mahabharata, so I read it on my own. అమేజింగ్. ఆవిడకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అండి. ఎక్కువ బాగా పర్యటిస్తూ ఉంటుంది. ఈ ఏవైతే ఈ క్షేత్రాలు ఉన్నాయో, పుణ్యక్షేత్రాలు ఇవన్నీ వెరీ రిలీజియస్ యు ఆర్, అండ్ జస్ట్ టెల్లింగ్ దట్ యూ కీప్ ఆన్ టూరింగ్. అవునండి. ఇవన్నీ బాగా దైవ పుణ్యక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు. Yes, I do. But more than that, my sadhana is a very different journey. So I learned Kashmir Shaivism. So that learning is there on. తో మీ లైఫ్ లో కూడా శివుడు ఉన్నాడు. 100%. That's what brought you here into this project. Yes, that's for me. Cosmic energy. Cosmic energy. See, for me, it's a reality. For me, the Shiva or Shakti is a reality with which I live. So it's not an extra force. It's not a myth. Obviously, it's my existence. It's in my breath. Beautiful. You're almost in the spiritual journey. Not almost. I was always in the spiritual journey from a very young age, and then I've been learning and practicing Kashmir Shaivism for the last 5 years. Yeah, but never said that in any interview. We got it. Today the last interview I just Namah said. Shivaya. Shivudu only made us get that out. అంతే అంతే. ఓకే బాలా సార్, నా అసలు అఖండ తాండవానికి కథ ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే ముఖ్యంగా ఈవిడ హర్షాలి పాత్ర ఆ సినిమాలో ఉండిపోయింది. దాంట్లో చివరిలో అంటాను నేను, మీకు ఎప్పుడు ఎటువంటి అవసరాలున్నా నన్ను ఒకసారి తలుచుకో, నేను నీ ముందు ప్రత్యక్షం అవుతాను అలా అంటాడు. అది ముందుగా మాకు అది ఒక తీగ లాగితే డొంక కదిలింది అన్నట్టు ఆ పాత్ర లాగితే మొత్తం కథ అంతా వచ్చేసింది మాకు. సెకండ్ పార్ట్ తీయడానికి కనెక్షన్ ఉండాలి కదా, ఏదో దీనికి దానికి కనెక్షన్ ఉండాలి, అది మెయిన్. లేకపోతే సినిమా నిడివి ఏదైతే మన కోలమానం ఉంటుందో సినిమా ఎంతసేపు మనం కూర్చోబెట్టాలి, జనాన్ని అన్నది ఇంపార్టెంట్. ఇవాళ చూస్తున్నాం 3 గంటలు దాటిపి సినిమాలు, కథ ఉంటుంది కానీ ఒక చిన్న పాయింట్ దాన్ని 3 గంటల పైన సినిమాలు ఏంటో అర్థం కాదు. మేము ఇప్పటికి ఇంత పెద్ద సినిమా తీసి, పెద్ద సినిమా అంటే ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు దాంట్లో ఎందుకు పెద్ద అంటున్నానంటే, అఖండ మొదటి భాగం విడుదలైంది కోవిడ్ టైంలో, పాండమిక్ టైంలో. ఇప్పుడు ఎవరికి ధైర్య సాహసాలు వాళ్ళ సినిమాలు విడుదల చేయడానికి ఎవరికి అంత ధైర్య సాహసాలు రాలేదు. చూస్తారా అసలు జనం బయటకు వస్తారా, ఆ మూడ్లో వచ్చి చూస్తారా అన్న ఒక భయం, ఒక ధైర్యం లేక అప్పుడు మేము ఈశ్వరుడి మీద భారం వేసి సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. అఖండమైన విజయం సాధించింది. అలాగే ఈ సినిమా తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయినాయి. మన తెలుగులో కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి, టాలీవుడ్ కానివ్వండి, కాలీవుడ్ కానివ్వండి, ఏది ఎక్కడన్నా మనకి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో అదొక నమ్మకం మాకు. సో ఈ సినిమాలో మీ పాత్ర ఉంది కాబట్టి ఈ నీడిమ్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్. నాకు మామూలు సినిమాల కంటే కొంచెం పెట్టుకుంటా ఎక్స్ట్రా, ఎందుకంటే నా సినిమాలన్నీ కొంచెం లార్జర్ దెన్ లైఫ్ అన్నీ. ఈవిడ ఎలా వచ్చింది మళ్ళీ ఆ సినిమాలోకి అంటే ఈ తండ్రి దగ్గర రావడం, దాంతో అఖండతో పెద్దనాన్నతో ఎలా ఈవిడికి అంటే ఎలా కలవడం జరుగుతుంది, అందులో ఈవిడి పాత్ర ఏంటి,